ఈరోజు మన టాపిక్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఆన్లైన్లో బుక్ చేసిన బ్లౌజ్. ఇది కటింగ్ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఆన్లైన్లో బుక్ చేస్తే కొన్ని కటింగ్ వర్క్ కరెక్ట్ రాదు, కొన్నిటికి కరెక్ట్ వస్తుంది. మీకు ఎట్లా కట్ చేసుకోవాలి సింపుల్గా నిండొచ్చింది వర్క్. మనకు ఏపిచ్చినా కానీ అంత హెవీగా రాదు, మనకు టైం తీసుకుంటారు, టైం పెడతారు. ఇగో ఇట్లా 2 చేతులు ఎట్లా వచ్చింది చూడు, నిండా ఫుల్ వర్క్ వచ్చింది. ఈ బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది చూపిస్తా. ఎవడో మంచినే వేసిండ్రు వర్క్ మాత్రం, వీళ్ళు మాత్రము. ఇప్పుడు వచ్చేసి ఇది నేను మడత పెడుతున్నా, 2 చేతులు ఒక దగ్గర పెట్టి మడత పెడుతున్నా. కరెక్ట్ ఇచ్చిండు, కొన్ని కరెక్ట్ రావు, రాకున్నా కానీ ఇబ్బంది అవుతుంది. ఆపించి వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేయడం నీట్గా చూపిస్తా మీకు. తొందరగా ఒక 7-8 నిమిషాల్లో బ్లౌజ్ లైనింగ్ తో సహా కటింగ్ చూపిస్తా. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా, ఇలా బుక్ చేసుకోండి, కింద లింక్ ఇస్తా. ఇలాంటి బ్లౌజులు తొందరగా అయిపోతాయి, మనం ఎన్నో షాపింగ్ చేయించే బదులు. ఇప్పుడు చేతులు 4 మడతలు పెట్టి చేతులు కట్ చేస్తున్నా. ఇగో ఇట్లా ఎవరికైతే బ్లౌజ్ కుడుతున్నామో వాళ్ళ కొలత పెట్టి, వాళ్ళ కొలత బ్లౌజ్ తోటి కట్ చేస్తున్నా. చూడండి, కింద ఆపించు ఉండాలి. ఇది సన్నం కట్ వరకు నీట్గా ఎంత బాగా వచ్చింది చూడండి వరకు. ఇది మనకు వెనుక బాగా ఇవి 2 కింద కూడా సేమ్ వస్తుందా రాలేదా చూసుకోవాలి. మనం అనుకోకుండా కట్ చేసామనుకో ప్రాబ్లం అవుతుంది. కింద ఆపించు వదిలేసి 1 ఇంచ్ వదిలేసినా కుట్టినాక మనకు ఎంత కావాలో అంతనే మిగులుతుంది. ఇప్పుడు వెడల్పు కొలత సేమ్ వచ్చింది, పొడుగు మడత పెడితే ఇది పొడుగు కొలత సేమ్ వచ్చింది. చూడండి, మీరు ఇట్లా కొలత పెట్టుకో. చాలా మంది నేను వర్క్ బ్లౌజ్ తీసుకున్నా పాడైపోతుందేమో, నేను ఖరాబ్ చేసుకుంటానేమో, నాకు వస్తుందో రాదో అని టెన్షన్ పడకండి. ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ చూశారంటే మీ బ్లౌజ్ మీరు కట్ చేసుకుంటారు. ఇది ముందు భాగం కొలత, ముందు భాగం గుర్తు పెట్టారు. ఇది వెనక నెక్కు మనకి ఎంత కావాలో అదే బ్లౌజ్ పెట్టి దానికి ఎంత ఉందో అంతే ఇలా గుర్తు పెట్టారు. షోల్డర్, సంక ఇట్లా నీట్గా ఇలా గుర్తు పెట్టుకొని రౌండ్ షేప్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా, భయపడకండి. ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మనకు తొందరగా బ్లౌజ్ రెడీ అవుతుంది. ఊకే వర్క్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ లో మనకు వర్క్ వేపియాలంటే ఇంత రేటు అంత రేటు, 1000 రూపాయలు, 1200, 5000, 6000 ఇట్లా చెప్తారు. చాలా సింపుల్, తొందరగానే తక్కువ ప్రైజ్ తోనే వస్తుంది. చిన్నగా ఇది క్రాస్ కటింగ్. ఈ ముందు గల్లనే కట్ చేశాను కదా నేను, క్రాస్ కటింగ్ కోసం ముందు గల్లనే కట్ చేశాను. తర్వాత లైనింగ్ కట్ చేసేటప్పుడు మనకి వెనక గల్ల కట్ చేస్తా. ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. చూడండి, క్రాస్ పెట్టాలి. క్రాస్ పెట్టి ఏమైనా ఎక్కువలు తక్కువలు అయితే కరెక్ట్ చూసుకొని ఇలా నీట్గా గుర్తులు పెట్టుకోవాలి. చాలా సింపుల్. లాస్ట్ వరకు చూడండి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, మీకు కూడా కావాలనుకుంటే కింద లింక్ ఇస్తా, షాపింగ్ చేయండి. మీ బ్లౌజులు కూడా మీకు చీరకు మ్యాచింగ్ చూసుకొని బుక్ చేసుకొని తీసుకోండి. ఆన్లైన్లో చాలా ఉంటాయి వర్క్ బ్లౌజులు. ఇప్పుడైతే ట్రెండింగ్ నడుస్తుంది ఈ వర్క్. సన్నం నీట్గా, ఎక్కువ రాళ్ళు లేకుండా, ఎక్కువ ఇట్లా బరువు లేకుండా. ఇప్పుడు ఇప్పుడు సేఫ్ బెల్ట్ 2 పొడవు 7 చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి, మామూలుగా ఉందా లేదా చూస్తున్నా నేను. ఇట్లా చూసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. స్ట్రేట్ గానే కట్ చేసుకోవాలి, క్రాస్ అవసరం లేదు. ఈ షేప్ బెల్ట్ అనేది స్ట్రేట్ గానే కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కు దీనికి సంబంధం ఉండదు. ఓన్లీ మధ్యలో భాగం మాత్రమే క్రాస్ కటింగ్ ఉంటుంది. మీకు లైనింగ్ ఉతికి ఆరబెట్టుకొని, మీటర్ లైనింగ్ తీసుకొని ఉతికి ఆరబెట్టుకొని మడత పెట్టుకొని లైనింగ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది. మీరు లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మళ్ళీ మీకు చూపెట్టాలి కాబట్టి ఇలా చూపిస్తున్నా నేను. ఇప్పుడు పెళ్లిళ్ళకు, ఎంగేజ్మెంట్లకు, చిన్న చిన్న దావతులకు, దేనికైనా బియ్యం పోసుకోవడానికి ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తక్కువ డబ్బులతోటి తొందరగా అయిపోతుంది. మనకు చీర మ్యాచింగ్ చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి, ఎంత హెవీగా వచ్చింది వరకు. ఇప్పుడు చేతులు కట్ చేసా. లైనింగ్ 4 మడతలు పెట్టి సేమ్ చేతులు కట్ చేసా. ఈ లైనింగ్ పొడుగు మడత పెట్టి, పొడుగు, ఎందుకంటే కొంచెం లావున్న వాళ్ళకు ఉతికి ఆరబెట్టాం కాబట్టి లైనింగ్ సరిపోదు. ఒక్క సైడు అతుకొచ్చినా పర్వాలేదని కొంచెం ఎక్కువ తక్కువ మడత పెట్టాలి. నేను పెడుతున్నా చూడండి, కొంచెం ఎక్కువ తక్కువ మడత పెట్టాలి. చాలా సింపుల్.
భయపడకండి. మీ బ్లౌజ్ మీరే కుట్టుకోండి. మిషన్ ఉంటే చాలు, మూలకు పడేయకండి. ఖచ్చితంగా కుట్టుకోండి. కుట్టుకుంటారనే నేను మీకు ఇంత రిస్క్ తీసుకొనైనా మీకు వీడియో తీసి మీకు చూపిస్తున్నానంటే, మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలనే మీకు చెప్తున్నా. ఇంతగా చెప్తున్నానంటే ఒక్కసారి ఒక్క బ్లౌజ్ కుట్టుకొని చూడండి. ఇప్పుడు వెనక గల్ల కూడా కట్ చేశాను. ఎంత సింపుల్‌గా రెడీ అయింది. ఇప్పుడు ఈడ ఒక ముక్క తక్కువైంది గదా! అది గల్ల దగ్గర ఎళ్ళిన పీసు ఇక్కడ అతికిస్తున్నా. ఇప్పుడు వెనక భాగం రెడీ అయింది. ముందు భాగం ఈ మూల నుంచి ఈ మూలకు ఇలా మడత పెట్టాలి. క్రాస్ మూల నుంచి మూలకు. చూడండి చాలా బావుంటుంది. మీకైతే ఈ వీడియో ఎంతకో ఉపయోగపడతదనే అనుకుంటున్నా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, బ్లౌజ్ బుక్ చేసుకున్న వాళ్ళు, వర్క్ ఏపిచ్చుకున్న వాళ్ళు, వర్కు బ్లౌజు మామూలుగా ఈ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ కుట్టాలన్నా 500, 400 తీసుకుంటుర్రు. మనము కొద్దిసేపు గంట సేపు 2 గంటలైనా సరే, కొద్దిసేపు మన టైం కాదనుకుంటే మన బ్లౌజ్ మనం కుట్టుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు దీనికైతే. చూడండి, షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా షాపింగ్ చేయండి. ఇంట్లోనే ఉండి ఊరికే షాపింగ్ చేసి ఎండల వాడి తిరిగే బదులు కింద లింక్ ఇస్తా నేను. నా ఛానల్ కింద లింక్ ఇస్తా, కొనండి. ఇప్పుడు ఈ బెల్ట్, ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఇక్కడ 2 ముక్కలు తీసుకోవాలి. ఇది ఈ బెల్ట్ కట్ చేసి పక్కన పెట్టుకొని సేఫ్ బెల్ట్ కోసం ఈ 2 ముక్కలు తీసుకుంటున్నా. లేదంటే ఇది డబ్బల్ మడత పెట్టి ఒకదానికి అతుకొస్తుంది, ఒకదానికి రాదు. ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. చూశారు కదా, కింద ఉన్న దానికి అతుకు రాదు, పైన ఉన్న దానికి కొంచెం అతుకొస్తుంది. అయినా సరే ఇలా వస్తుంది కాబట్టి కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం మీడియం ఉన్న వాళ్ళకి అతుకు ఖచ్చితంగా వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఒక ముక్క ఒక్క దానికి అతికిస్తే మనకు సరిపోతుంది. చూడండి, సింపుల్ గా మీరు కూడా ఇలా కట్ చేసుకొని మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారని మరీ చెప్తున్నా. ఇది ఉక్సుల పట్టి, కాజల పట్టి, 2 ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఇప్పుడు దీనికి గల్ల పీసులు ఏమి ఉండవి. ఉక్సుల పట్టి, కాజల పట్టి, సేఫ్ బెల్ట్, ముందు భాగం, వెనుక భాగం, ఈ బెల్ట్, చేతులు. చాలా సింపుల్. నచ్చిందనే అనుకుంటున్నా. లైక్ చేసి చూడండి. లైక్